తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. దాదాపుగా 58 రోజులు 12 సంస్థల బృందాలు, రోబోల రంగప్రవేశం, 3 షిఫ్టుల్లో పనిచేసిన కార్మికులు, ఎండనక వాననక అధికారుల పర్యవేక్షణ, ఇలా నిరంతర ప్రక్రియగా సాగిన ఎస్ఎల్పిసి సొరంగంలో సాగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికితీసిన అధికారులు మిగిలిన 6 కార్మికుల ఆచూకీని కనిపెట్టలేకపోయారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ ముగిస్తే మరి మిగిలిన కార్మికుల ఆచూకీ ఎక్కడ? టన్నెల్ ఆపరేషన్ కథ ముగిసినట్లేనా? ఇది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న ప్రశ్న. టన్నెల్ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది క్లియర్ గా ఒకసారి చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ టన్నెల్లో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. టన్నెల్లో పనులు చేస్తూ ఉండగా సొరంగం కూలడంతో అందులో 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ ప్రమాదం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో వారిని కాపాడేందుకు ముందుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలతో సహాయక చర్యలు చేపట్టింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా మొదటగా మార్చి 9న గురుప్రీత్ సింగ్, ఆ తర్వాత మార్చి 22న ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాలను గుర్తించారు. ఇక మిగిలిన 6 కోసం నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియరాలేదు. మరోపక్క టన్నెల్లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ప్రమాదంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్ జోన్ గా గుర్తించారు. ఈ జోన్ కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగాయి. ఈ డేంజర్ జోన్ లో పనులు అంత సులభం కాదని రెస్క్యూ బృందాలు తేల్చి చెప్పాయి. అయితే మరో 6 మృతదేహాలు లభించని కారణంగా అక్కడ పనులు చేయాలంటే పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారులు, సహాయక సిబ్బంది అన్వేషణ సాగిస్తున్నారు. ఈ జోన్ సమీపంలో భారీగా వస్తున్న నీటిని మోటార్లతో బయటకు తోడిపోస్తున్నారు. ఇదిలా ఉంటే సొరంగం కూలిన ప్రదేశంలో అక్కడక్కడ మిగిలిపోయిన టీబీఎం యంత్రం విడిభాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో రైల్లో బయటకు పంపడంతో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లేనని, డేంజర్ జోన్లో పనులు చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు తెలపడంతో టన్నెల్లో చిక్కుకున్న 6 కార్మికులు, కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.